అందరికీ నమస్కారం అండి. మన అందమైన జీవితాన్ని మనం ప్రకాశవంతంగా మలుచుకోవాలి అంటే ఏం చేయాలి అని ఒక అద్భుతమైన కథ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఇక ఆ కథ ఏంటో చూద్దామా. ఒక వ్యక్తికి సముద్ర తీరానికి దగ్గరగా ఓ సంచి దొరుకుతుంది. అయితే అందులో అన్ని బంకమట్టితో చేసిన గట్టి ఉండలుగా ఉన్న రాళ్ళున్నాయి. ఆ సంచిని తీసుకొని సముద్ర తీరం వెంబడ నడవడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. నడుస్తూ 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 ఉన్నాడు. కొద్దిసేపటికి అతనికి చాలా బోర్ కొట్టింది. నడుస్తూ నడుస్తూ సంచిలోంచి ఒక్కొక్క మట్టి ఉండను తీసి సముద్రంలోకి బలంగా విసరడం మొదలుపెట్టాడు. అలా ఒక్కొక్క రాయి విసురుతున్నప్పుడు అతనికి చాలా ఆనందం కలుగుతుంది. అంతలో ఒక మట్టి ఉండ చేయి జారి కింద పడి పగిలిపోయింది. అందులో నుండి మెరుస్తున్న ఒక రత్నం బయటపడింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఉండలు అని ఆ ఉండల్ని ఒక్కొక్కటినిగా పగలగొట్టడం చూశాడు. అన్నీ చాలా విలువైన మణులు, వజ్రాలు. అయ్యో, 60-70 రత్నాల ఉండలను సముద్రంలో పారేశానే, అవన్నీ ఉంటే కోటీశ్వరుని అయ్యేవాణ్ణి కదా అని ఎంతగానో బాధపడ్డాడు. మనం కూడా అండి దాదాపు అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. కేవలం బయటకు కనిపించే మట్టి పూతను మాత్రమే మనం చూస్తాం, కానీ అందులో ఉన్న విలువైన వజ్రాన్ని మనం చూడలేకపోతాం. మనలో దాగి ఉన్న నిధిని చూసే ప్రయత్నం మనం చేయం కాబట్టి, అలా చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం కాబట్టి గొప్ప జీవితాన్ని మన చేతులారా మనమే చేజార్చుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరిలోనూ మనలో ఏదో ఒక నిధి అనే ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను బయటకు తీసి మనం అందులో రాణించగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుందండి. కొంచెం సమయం వెచ్చించి చూస్తే ఆ ప్రతిభ అనే ప్రకాశవంతమైన వజ్రం మనలో మనకే తెలుస్తుంది. అప్పుడు దాని నుంచి మనం ఏం చేయాలి అని ఆలోచించి ప్రయత్నించామంటే అద్భుతమైన జీవితాన్ని మనమే ప్రసాదించుకోవచ్చు. జీవితంలో గెలవాలన్నా, డబ్బు బాగా సంపాదించాలన్నా ఓపిక, ఓర్పు, సహనం అనేది చాలా అవసరం. ఒక పెద్ద మనిషికి తన భార్య అంటే అస్సలు పడదు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గమంటుంది. అంతటి వివాదంగా ఉంటారు. తదనంతరం తన భార్య ఎందుకు సుఖపడాలని జీవిత బీమా చేయటానికి కూడా ఇష్టపడేవాడు కాదు ఆ భర్త. జీవిత బీమా ఏజెంట్లు ఎవ్వరికి అపాయింట్మెంట్ ఇవ్వద్దని తన సెక్రటరీకి కూడా చెప్పేస్తాడు. ఒకరోజు ఒక బీమా ఏజెంట్ సెక్రటరీ పర్మిషన్ తీసుకుని ఆ పెద్ద మనిషి దగ్గరకు జీవిత బీమా గొప్పదనం గురించి, వాటి ఉపయోగం గురించి 5 నిమిషాలు అద్భుతంగా చెప్తాడు. దానికి ఆ పెద్ద మనిషి ఆనందించి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈరోజు నా భార్య పొద్దున్నే ఆశ్చర్యంగా కాఫీ చేతికందించింది. అనుకోకుండా మా సెక్రటరీ రాకపోవడంతో ఆ చోట్లో ఉన్న ఈ కొత్త సెక్రటరీకి ఇన్సూరెన్స్ ఏజెంట్లను లోపలికి పంపకూడదు అనే తెలియదు అంటూ $1 బిలియన్ చెక్కు రాసి ఇస్తూ, ఇంతవరకు 162 మంది ఏజెంట్లను బయట నుండి పంపించేశాను, కానీ నువ్వు మాత్రమే లోపలికి రాగలిగావు అని చెప్తాడనమాట. కానీ అప్పుడు ఆ ఏజెంట్, సార్ 162 సార్లు వచ్చింది కూడా నేనే అంటూ చెక్కు జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ కథ మూలంగా మనకు తెలిసింది ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా వృధా కాదు అనేది అద్భుతమైన ఈ కథలో మనం తెలుసుకున్నాం కదా. అంతేనండి, మనం ఏదైనా ఒకటి రాలేదు, గెలవలేదు అని మనం నిరుత్సాహపడిపోతే అక్కడే ఆగిపోతాం. ఎప్పటికీ అది మనకి రాదు. కానీ అది నాకు ఖచ్చితంగా వస్తుంది, సాధిస్తాననే బలమైన పట్టుదలతో మన వంతు ప్రయత్నం అనేది విడవకుండా చేశామంటే తప్పకుండా ఏదో ఒక రోజు మనకు అది దొరికే తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏది మనకు రాదు అని నిర్ణయించుకోకుండా వచ్చే వరకు సాధించడం, ప్రయత్నించడం అనేది చాలా ముఖ్యం. అది ఏ చిన్న విషయమైనా జీవితంలో, అది జాబ్ విషయం కావచ్చు, లేకపోతే వ్యాపార విషయంలో వ్యాపారం సక్సెస్ విషయం కావచ్చు, ఇంకా మరి ఏ ఇతర విషయాల గురించి అయినా సరే తప్పకుండా రాదు అనే మాట ఉండకూడదు. అంటే ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. అదే ఫ్రెండ్స్, ఈ 2 కథలు కూడా చాలా ఇన్స్పిరేషనల్గా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.